గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? ప్రతి చిన్న పని కూడా భక్తితో చేస్తే అది ఒక పెద్ద ఉద్దేశానికి కనెక్ట్ అవుతుందని. అవునమ్మా, కృష్ణుడు చెప్పారు కదా, పని చేయడమే భక్తి అని. అంటే నేను బొమ్మలు వేయటం కూడా భక్తి అవుతుందా? మనసు పెట్టి చేస్తే అవుతుంది మీరా, అదే కృష్ణుడు చెప్పింది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇంకో విషయం చెప్తున్నాడు. పని చేసినప్పుడు ఫలితం గురించి ఆలోచించకుండా ఉండగలిగితే ఏం జరుగుతుందో అది చదువుదాం. అథైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు నా మీద మనసు పెట్టి పని చేయలేకపోతే కనీసం ఒక్క పని చేయి. ప్రతి పని చేసినప్పుడు దాని ఫలితం నాకే వదిలేయి. నీ మనసు నీ చేతిలో ఉంచుకొని ఫలితం నీ చేతిలో ఉందని అనుకోకు. అమ్మా, ఫలితం వదిలేయటమంటే ఏం చేయకుండా ఉండటమా? కాదు ఆరవ్, పని చేయటం ఆపమని కాదు, పని పూర్తిగా చెయ్యి. కానీ ఇది ఎలా అవుతుందో, నాకు ఏడుకుతుందో అని టెన్షన్ పెట్టుకోకు అని. అప్పుడు భయం అనిపించదా? అదే విషయం మీరా, ఫలితం గురించి వదిలేస్తే భయం తగ్గిపోతుంది. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేయగలిగితే మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నాన్న, ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఒక టెస్ట్ కోసం బాగా చదివావనుకో, నాకు మంచి మార్క్స్ వస్తాయా రాకపోతే ఏమవుతుందో అని పదే పదే ఆలోచిస్తే చదివిన విషయాలు గుర్తుంటాయా? కానీ నేను నా బెస్ట్ చేశాను, ఇప్పుడు చూద్దాం అని వదిలేస్తే మనసు కామ్గా ఉంటుంది. అదే కృష్ణుడు చెప్పింది. నిజమే నాన్న, టెస్ట్ అయ్యాక మార్క్స్ గురించి ఆలోచిస్తే నిద్ర పట్టదు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఫలితాన్ని వదిలేయడం నేర్చుకోవడమే నిజమైన శాంతికి దారి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, శ్రేయోహి జ్ఞానమభ్యాసాజ్ జ్ఞానాధ్యానం ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాచ్ఛాఛాంతిరణంతరం. కృష్ణుడు చెప్తున్నాడు, పదే పదే ప్రాక్టీస్ చేయటం కంటే అర్థం చేసుకోవటం మంచిది, అర్థం చేసుకోవటం కంటే ధ్యానం మంచిది. కానీ అన్నిటికంటే మంచిది ఏమిటంటే ఫలితం వదిలేయటం. దానివల్లే నిజమైన శాంతి వస్తుంది. అమ్మా, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోడమా? అది ఒక రకం ధ్యానం. కాని ఇక్కడ ధ్యానం అంటే మనసు ఒక్కచోట నిలపడం, పరిగెత్తకుండా అటూ ఇటూ వెళ్లకుండా. నాకు మనసు ఒక్కచోట నిలవదు అమ్మా. అందరికీ అంతే మీరా, కానీ కృష్ణుడు చెప్తున్నాడు, అన్నీ చేయలేకపోయినా కనీసం ఒక్క పని చెయ్యి. నువ్వు చేసే పని ఫలితం గురించి ఇది నాదే అని పట్టుకోకు, అది వదిలేస్తే శాంతి దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఇక్కడ ఒక చాలా అందమైన విషయం చెప్తున్నాడు. భక్తుడు ఎలా ఉంటాడో, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ. ఎంత అందమైన వర్ణన అంటే, ఏ జీవి మీద ద్వేషం లేనివాడు, అందరికీ స్నేహంగా ఉండేవాడు, కరుణతో నిండినవాడు, ఇది నాది అనే అహంకారం లేనివాడు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలా ఉండేవాడు, క్షమించగలిగేవాడు, అలాంటివాడు నాకు చాలా ప్రియమైనవాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఏ జీవి మీద ద్వేషం లేకుండా ఉండటం చాలా కష్టం కదా. ఒక్కోసారి నాకు చాలా కోపం వస్తుంది. వస్తుంది మీరా, అందరికీ వస్తుంది. కానీ కృష్ణుడు చెప్తున్నది ఇది, కోపం వచ్చినా ద్వేషంగా మారనీయకు. కోపం పోతుంది, ద్వేషం అతుక్కుంటుంది. అద్వేష్ట అంటే ద్వేషం లేనివాడు కదా అమ్మా? అవును ఆరవ్, బాగా గుర్తుపట్టావు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన మరో పదం చూడు, నిర్మమః. అంటే ఇది నాది అనే ఫీలింగ్ లేనివాడు. ఒక్కోసారి మనం గొడవ పడతాం కదా, ఇది నా టాయ్, ఇది నా సీట్, ఇది నా టర్న్. ఆ నాది అనే పట్టు తగ్గితే చాలా గొడవలు తగ్గిపోతాయి. కాని నాన్న, నాదైనది నాది కదా. నీకున్నది నీది, కాని నాది పోతుందేమో అనే భయం, నాది ఎక్కువగా ఉండాలి అనే ఆతృత, అది తగ్గించుకోవడమే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది. అందరి పట్ల దయగా ఉండటమే నిజమైన హార్మోని. అమ్మా, క్షమి అంటే క్షమించగలిగేవాడు అని. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళను క్షమించగలగడం అది చాలా పెద్ద గుణం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది చాలా వామ్గా అనిపిస్తుంది. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు, తన మనసు తన చేతిలో ఉంచుకునేవాడు, దృఢంగా నిర్ణయం తీసుకునేవాడు, మనసు బుద్ధి రెండూ నాకే అర్పించినవాడు, అలాంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు అని కృష్ణుడు అంటున్నాడు. అమ్మా, సంతుష్టః అంటే ఎప్పుడు సంతోషంగా ఉండటమా? అది పాసిబుల్ అవుతుందా? ఆరవ్, ఇక్కడ సంతోషం అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే నవ్వటం కాదు. ఏం జరిగినా లోపల ఒక నిశ్చలత ఉండటం.
అది సంతుష్టి. అంటే సాడ్ అనిపించినా లోపల కామ్గా ఉండటమా? అవును మీరా, బాగా చెప్పావు. ఒక్కోసారి బయటంతా బాగా లేకపోవచ్చు, కానీ లోపల ఒక స్థిరత ఉంటే ఆ కష్టం మనల్ని ఊపేయదు. అదే కృష్ణుడు చెప్పే సంతుష్టి. దృఢనిశ్చయ అంటే నాన్న దృఢంగా నిర్ణయించుకున్నవాడు. అంటే ఇది చెయ్యాలి అని మనసు పెట్టాక అటూ ఇటూ ఊగిపోకుండా ఉండటం. నాన్న, మనోబుద్ధి అంటే? మనసు అంటే ఫీలింగ్స్, ఏమనిపిస్తుందో అది. బుద్ధి అంటే ఆలోచన్, ఏం చేయాలో నిర్ణయించేది. రెండూ కృష్ణుడికే అర్పించడం అంటే నా ఫీలింగ్స్, నా డిసిషన్స్ అన్నీ ఆయన దారిలో ఉండని అని. కంటెంట్మెంట్ అంటే ఉన్నదాంతో సంతోషంగా ఉండడం. అంతేకాదు, అది ఒక ఇన్నర్ జాయ్ తెస్తుంది. అది ఎవరూ తీసుకోలేరు. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇక్కడ చాలా స్పెషల్గా చెప్తున్నాడు. యస్మాన్ నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యః సచమే ప్రియః. ఎవరి వల్ల ఎవరూ కష్టపడరో, ఎవరికీ ఎవరూ కష్టమివ్వరో, సంతోషం వచ్చినా, అసూయ వచ్చినా, భయం వచ్చినా, ఆందోళన వచ్చినా వాటన్నిటి నుండి ఫ్రీగా ఉన్నవాడు, అలాంటివాడు నాకు చాలా ప్రియమైనవాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఒక్కసారి అర్థం చేసుకోవాలనుంది. ఎవరి వల్ల ఎవరూ కష్టపడకుండా ఉండటమంటే ఏమిటి? అంటే ఆరవ్, నువ్వున్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లకి అన్కంఫర్టబుల్ అనిపించకుండా ఉండటం. నీ మాటలు, నీ పనులు వేరే వాళ్లకి హర్ట్ చేయకుండా ఉండటం. అంటే నేను బాగా ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళకి కూడా బాగుంటుందా? అవును మీరా, ఒక మనిషి కామ్గా, కైండ్లీగా ఉంటే చుట్టూ ఉన్న స్పేస్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది చాలా పెద్ద గిఫ్ట్. నాన్న, హర్షామర్ష భయోద్వేగై ఇందులో చాలా పదాలున్నాయి కదా? అవును ఆరవ్, హర్షం అంటే ఎగ్జైట్మెంట్, చాలా సంతోషం వచ్చినప్పుడు పైకి ఎగిరిపోవడం. అమర్షమంటే జెలసీ, భయమంటే ఫియర్, ఉద్వేగమంటే యాంగ్జైటీ, మనసు అల్లకల్లోలంగా అవడం. ఇవన్నీ మనల్ని బ్యాలెన్స్ నుండి తప్పిస్తాయి. వాటి నుండి ఫ్రీగా ఉండటమే ఈక్వానిమిటీ. ఈక్వానిమిటీ అంటే నాన్న? సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండిటికి ఒకే రకంగా రెస్పాండ్ చేయడం. ఎక్కువ ఎక్సైటెడ్ అవ్వకుండా, ఎక్కువ బ్రోకెన్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండటం. అది నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది నాన్న. గేమ్ గెలిస్తే చాలా ఎక్సైటెడ్ అవుతాను, ఓడిపోతే చాలా సాడ్ అవుతాను. అందరికీ అంతే ఆరవ్, కానీ ఒక్కసారి ఆలోచించు. గేమ్ గెలిచినప్పుడు గ్రేస్ఫుల్లీ సెలబ్రేట్ చేయడం, ఓడిపోయినప్పుడు విన్నర్ని కాంగ్రాచులేట్ చేయడం. అది చెయ్యగలిగితే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావని అర్థం. అది కృష్ణుడు చెప్పే ఈక్వానిమిటీ. కృష్ణుడు చెప్తున్నాడు, ఇలాంటివాడు నాకు ప్రియమైనవాడు అని. అంటే ఈ గుణాలు డెవలప్ చేసుకోవడమే డివోషన్. నాన్న, ఇవన్నీ కలిపి చూస్తే కృష్ణుడు అర్జునుడికి ఒక రకమైన మనిషి గురించి చెప్తున్నాడు కదా? చాలా బాగా చెప్పేవారో. కృష్ణుడు ఇక్కడ ఒక ఐడియల్ పర్సన్ ఎలా ఉంటాడో చెప్తున్నాడు. కానీ ఇది ఓవర్ నైట్ అవ్వదు, ఒక్కో చిన్న స్టెప్. అమ్మా, ఈ శ్లోకాలన్నీ అర్జునుడికే చెప్తున్నారా? అతనికి అర్థమైందా? అర్జునుడు వింటున్నాడు మీరా. అతను చాలా కన్ఫ్యూజ్డ్గా, బ్రోకెన్గా ఉన్నాడు యుద్ధం ముందు. కృష్ణుడు స్టెప్ బై స్టెప్ అతన్ని ఒక క్లారిటీ వైపు తీసుకెళ్తున్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడికి కామ్ అవడం నేర్పిస్తున్నాడా? కేవలం కామ్ అవడం మాత్రమే కాదారవ్, కామ్గా ఉండటం, అందరి పట్ల కైండ్గా ఉండటం, ఫలితం గురించి ఆందోళన పెట్టుకోకుండా డ్యూటీ చేయటం, ఇవన్నీ కలిసి ఒక పూర్తయిన మనిషిని చేస్తాయి. నాన్నా, ధర్మం అంటే ఇదేనా? ధర్మం అంటే కష్టంగా ఉన్నా సరే సరైన పని చేయడం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది, ఆ సరైన పని చేసేటప్పుడు కామ్గా, కైండ్లీగా, ఫలితం వదిలేసి చేయటమే నిజమైన ధర్మం. కర్మ అంటే గుర్తుందా? మన పనుల ఫలితం. కృష్ణుడు చెప్తున్నాడు, కర్మ ఫలితాన్ని పట్టుకోకుంటుండా వదిలేయగలిగితే మనసు ఎంత తేలికగా అనిపిస్తుందో. అమ్మా, ఇది నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది? జీవితమంతా ప్రాక్టీస్ అవుతూనే ఉంటామారో, కాని ప్రతి ఒక్కసారి ఒక్కో చిన్న అడుగు వేయగలిగినా అది చాలు. ఇప్పుడు ఒక్కసారి అన్ని శ్లోకాల్ ఫ్లో చూద్దాం. కృష్ణుడు ఏం చేశాడో చెప్పు నాన్న. మొదట కృష్ణుడు చెప్పాడు, ఏ పని చేసినా ఫలితం వదిలేయి. తర్వాత చెప్పాడు, ప్రాక్టీస్ కంటే నాలెడ్జ్ మంచిది, నాలెడ్జ్ కంటే మెడిటేషన్ మంచిది, కానీ అన్నిటికంటే మంచిది ఫలితాన్ని వదిలేయటం. దాన్నే శాంతి అంటారు. అప్పుడు తర్వాత చెప్పాడు, ఎవరిమీద ద్వేషం లేకుండా అందరి పట్ల కరుణతో ఉండటం. తర్వాత ఎప్పుడూ కంటెంటెడ్గా ఉండటం, మనసు స్థిరంగా ఉంచుకోవడం. చివరదా, నువ్వు ఉన్నప్పుడు ఎవరికీ కష్టం కలగకుండా ఉండటం, నీకు ఏం జరిగినా బ్యాలెన్స్ తప్పకుండా ఉండటం. ఇవన్నీ ఒకే మనిషిలో ఉంటాయా నాన్న? ఒక్కసారే రావారవ్, కానీ ఒక్కో గుణం నెమ్మదిగా వస్తుంది. ఒక్కో పని చేసేటప్పుడు ఫలితం గురించి కొంచెం తక్కువ ఆలోచించడం, అది మొదటి స్టెప్. కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నది, యుద్ధంలో గెలుపు ఓటమి గురించి ఆలోచించకు, నీ డ్యూటీ చెయ్యి. నీ మనసు కామ్గా ఉంచుకో, చుట్టూ ఉన్నవాళ్ల పట్ల కైండ్గా ఉండు, అది చాలు. అమ్మా, ఇది స్కూల్లో కూడా అప్లై అవుతుందా?
ఒక్కోసారి నాకు ఫ్రెండ్స్తో గొడవ అవుతుంది. అవుతుంది మీరా. గొడవ అయినప్పుడు నేను రైట్ వాళ్ళు రాంగ్ అని పట్టుకోకుండా కొంచెం వదిలేయగలిగితే ఫ్రెండ్షిప్ తిరిగి వస్తుంది. అదే ఇక్కడ కృష్ణుడు చెప్పే కంపాషన్. నాన్న, ఇవన్నీ అర్జునుడికి అర్థమయ్యాయా? అతను ఫైట్ చేశాడా? అది చాలా పెద్ద క్వశ్చన్ ఆరవ్. కృష్ణుడు ఇంకా చాలా చెప్తాడు. ఈ రోజు మనం చాలా బ్యూటిఫుల్గా చూశాం. ఫలితం వదిలేయటం, అందరి పట్ల దయగా ఉండటం, బ్యాలెన్స్ తప్పకుండా ఉండటం. కృష్ణుడు అర్జునుడికి ఒక్కో గుణం చెప్పాడు. అమ్మా, ఇంకా ఏం చెప్తాడు కృష్ణుడు? తర్వాత కృష్ణుడు చెప్తాడు, నాకు ప్రియమైన భక్తుడు ఎలాంటివాడో ఒక్కో గుణం చాలా డీప్లీ డిస్క్రైబ్ చేస్తాడు. అందులో ఒక పదం ఉంది, అనిలేత, గాలిలా ఉండేవాడు. అది అర్థం చేసుకున్నప్పుడు మనసు ఎంత తేలికగా అనిపిస్తుందో. గాలిలా ఉండటం అంటే ఏమిటి నాన్న? అదే మనం తర్వాత చూద్దాం.